చేసేసిన తర్వాత మా అమ్మమ్మ సౌదీ సౌదీ నాకు కూడా 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. 5 ఏళ్ళ కూడా 2 సంవత్సరాలు పూర్తిగా వస్తాయి. ఈరోజు మా అమ్మ అనేసి కువైట్ వెళ్ళిన ఫోన్ ఎక్కడ వచ్చిందంటే అమ్మ ప్యారసిస్లో వచ్చి బాగా పడుతుంది అని వచ్చింది. మా అమ్మ సౌదీలో ఉంది, మా అమ్మ కువైట్లో ఉంది. అయితే మా అమ్మ చేస్తున్న వాళ్ళ మేడం వాళ్ళ ఫ్యామిలీ అంతా పోలీసుకున్నాం. సో వాళ్ళు ఏం చేశారంటే మా అమ్మ బాధపడుతుందని తెలిసి వాళ్ళ మేడం సౌదీలో ఉంటే మా అమ్మ వాళ్ళ మేడం ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళ అమ్మ ఏం చేశారు ఏం చేశారంటే నేను హాస్పిటల్ అడ్మిట్ చేసి చెప్తే ఇంకా అమ్మ ఏం చేయలేదు తీసుకురావాలని వచ్చి చాలా కష్టంగా మీ అందరికీ బాగా తెలుసు. అయితే వాళ్ళ మేడం ఫోన్ చేసి నువ్వు ఎవరైనా ఆపి మీడియా ఫ్లైట్ని తెప్పించి లేకపోతే నేను మీరు యాక్ట్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పినట్టే ఆవిడ మా అమ్మకి ఫ్లైట్ ఎక్కించేసింది. ఫ్లైట్ ఎక్కించుకొని మా అమ్మకి నేరుగా పరిచయం చేశారండి. నేను పరిచయం చేశాను. అయితే ఆవిడ పాప పాలైపోతుంది వచ్చేయమని మా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు చెప్తే 6 నెలలు చేసి పోయింది. 6 నెలలు చేస్తే వాళ్ళ మేడం సరే నువ్వు ఎవరి నమ్మకం నువ్వు వెళ్ళి నేను 7 నెలలు చదివిస్తాను, వెళ్ళి టికెట్ ఎక్కడ కూడా నేను ఇస్తాను, దానికి కావాల్సిన ఖర్చులు నేను భరిస్తాను, నువ్వు వెళ్ళి నన్ను చూసుకుంటే అన్నీ పెట్టేసి వచ్చేయని చెప్పింది. అయితే మా అమ్మ వచ్చినాక మా అమ్మ సౌదీ ముందు మా అమ్మ చనిపోయాడు. ఇంకా మా అమ్మ మా అమ్మ చూసుకోవడానికి ఎవరికి మా అమ్మ ఇంకా 11 సంవత్సరాలు ఇక్కడ ఉంటుంది. మా అమ్మకి 11 సంవత్సరాల వరకు పరిచయం చేసుకునే ఉంటుంది. ఇంకా ఆవిడ ఫోన్ చేయడం ఫోన్ చేయడం కానీ ఆలోచించారు. 2020 సంవత్సరంలో మా అమ్మ ఎక్స్పైర్ అయ్యారు. ఎక్స్పైర్ అయిన తర్వాత మా అమ్మకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మళ్ళీ కువైట్ ప్రయాణం చేసింది. తెలిసిన వాళ్ళు డాక్టర్లు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వేసిన మళ్ళీ కువైట్ వెళ్ళింది. క్రాసింగ్ ఇచ్చారు హైదరాబాద్ మసైజ్ కువైట్. సో అయితే ఏం జరిగిందంటే అమ్మ ఇక్కడ నుంచి కువైట్ వెళ్ళిపోయింది. మసైజ్లో వెళ్ళి మసైజ్ నుంచి కువైట్ కూడా వెళ్ళిపోయింది. కువైట్ వెళ్ళిపోయినా మెడికల్ బిల్స్ తీసుకుంటారంట. అయితే 5 years పడి 5 years పడపోయేసరికి అమ్మని పదవి తీసి నువ్వు ఏం చేసావు ఆమె ఏం చేసావు మీరు చేసావు అన్ని ఫింగర్స్ బ్లాక్ చేశారు, నువ్వు కువైట్ వెళ్ళడానికి వీలేదని అమ్మని ఆఫీస్లో తీసుకెళ్ళిపోయారు. ఆ మస్కట్ ఎయిర్పోర్ట్లో మాట్లాడడం మా అమ్మ మళ్ళీ మా అమ్మ మాట్లాడడానికి తలుచుకోలేదు. సో నువ్వు ఇలాగపోయి అమ్మ ఇంటికి తెలియదు తీసుకెళ్ళిన పంపిస్తే ఎప్పుడు అలో చేయదు. మరి ఎన్నికలకు పంపించేస్తాను మేము అట్లా ఏం చేస్తాం
మా అక్క